కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభలలో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. భారతదేశం ప్రపంచంలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎకానమీస్లో ఒకటి, ఈవెన్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ మరి కొన్ని సంవత్సరాల్లో కాబోతుంది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్షిప్కి డిమాండ్ చేస్తోంది. G20కి నాయకత్వం వహించింది. ఇది వెరీ లీడింగ్ ప్లేయర్ ఇన్ ది గ్లోబల్ ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్. కానీ ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే ఇండియన్స్ వస్తానంటే చాలా దేశాల్లో వీసాలు రిజెక్ట్ చేయడం పెరిగింది. మన అమెరికాలో వీసా కోసం పడే కష్టాలు, అమెరికన్ వీసా కొరకు అపాయింట్మెంట్ కొరకే వెయిటింగ్ పీరియడు, అపాయింట్మెంట్ అయ్యాక కూడా వీసా దొరుకుతుందో లేదో అని చివరి నిమిషం వరకు టెన్షన్. నాట్ ఈవెన్ H1B వీసా, స్టూడెంట్ వీసా, ఈవెన్ టూరిస్ట్ వీసాలో కూడా వెరీ హై లెవెల్ ఆఫ్ అన్ప్రెడిక్టబిలిటీ. సో ఈవెన్ అమెరికాలో ఉండి H1B వీసా స్టాంపింగ్కి వచ్చే వాళ్ళకు కూడా భయంగా వస్తారు. సో అందుకే చిలుకూరు దేవాలయానికి వీసా వెంకటేశ్వర పేరు కూడా వచ్చింది. వెళ్ళి ఆ దేవునికి మొక్కుకొని వెళ్తారు, అంత టెన్షన్ పడుతున్నారు. సో అమెరికాలోనే కాదు, వరల్డ్ వైడ్గా కూడా ఈ వీసా రిజెక్షన్ రేటు పెరుగుతుంది. దానివల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈవెన్ ఒక అంచనా ప్రకారం 2024లో ఇండియన్స్ వీసాస్కి అప్లై చేసి ఆ వీసాలు రిజెక్ట్ కావడం వల్ల $664 కోట్లు, నియర్లీ $77 బిలియన్ కోల్పోయారని. సో ఆ వీసా ఫీజు అంత వృధా అయిందని. సో మనీ ఒకటే కాదు, రకరకాల ప్లాన్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. ఏదో ఫ్యామిలీస్ను కలవటానికి వెళ్ళొచ్చు, లేదు చదువుకోవటానికి వెళ్ళొచ్చు, ఉద్యోగాల కొరకు వెళ్ళొచ్చు, ఇలా టూరిస్ట్ పర్పస్ కొరకు వెళ్ళొచ్చు, రకరకాల ప్రోగ్రాంలలో వెళ్ళొచ్చు. అవన్నీ కూడా షార్ట్ అవుతూ ఉంటాయి. ఇలా ఒక్క అమెరికానే కాదు, భారతదేశంలో భారతీయుల వీసాలు రిజెక్ట్ చేయడంలో న్యూజిలాండ్ అగ్రస్థానం. సో ఒక ఎస్టిమేషన్ ప్రకారం 33% ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ రిజెక్టెడ్ ఫ్రమ్ ఇండియన్ అప్లికేషన్స్. అంటే 100 మంది భారతదేశానికి చెందిన వారు న్యూజిలాండ్ వీసాకి అప్లై చేస్తే 33 రిజెక్ట్ అవుతున్నాయట. ఆస్ట్రేలియాకు 30 రిజెక్ట్ అవుతున్నాయి. యూకేకు 17 రిజెక్ట్ అవుతున్నాయి. మీరు ఈవెన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇప్పుడు మన దేశంలో విదేశాలకు వెళ్తున్న వారిలో అత్యధికులు మీకు ఒక మేజర్ సెగ్మెంట్, అత్యధికులు కాదు, నియర్లీ 1/4 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి వెళ్తారు. సో అలాంటి యూఏఈలో కూడా ఒకప్పుడు రిజెక్షన్ 1% ఉంటే ఇప్పుడు 6% పెరిగిందని. సో ఎందుకు మరి ఇండియన్స్ వీసాస్ ఒక అమెరికానే కాదు, ఇప్పుడు నేను మీకు న్యూజిలాండ్ చెప్పాను, యూకే, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇలా చాలా దేశాలు ఇండియన్స్ వీసా అప్లికేషన్ రిజెక్ట్ చేస్తున్నారు. వాస్తవంగా ఇప్పుడు ఆ వీసా కొరకు వెళ్తే ఒక వర్క్ పర్మిట్ మీద వెళ్తే తప్ప టూరిస్ట్గా వెళ్ళినా, చదువుకోవడానికి వెళ్ళినా హోస్ట్ కంట్రీకి లాభం, మనం ఆ ఎకానమీ కంట్రిబ్యూట్ చేస్తాం కూడా. మరి ఎందుకు ఈ రకమైనటువంటి ప్రాబ్లం వస్తుంది అనేది ఇప్పుడు క్వశ్చన్. దీనికి మొదటి కారణం ఏంటంటే ఈ పాండమిక్ తర్వాత పెద్ద సంఖ్యలో ఇండియన్స్ విదేశీ పర్యటనలు జరపడం పెరిగింది. పోస్ట్ పాండమిక్ ట్రెండ్ ఇది. ఇప్పుడు నియర్లీ 25 మిలియన్, లాస్ట్ ఇయర్ అక్టోబర్ వరకే 25 మిలియన్, అంటే 2,50,00,000 మంది ప్రయాణం చేశారు. విదేశీ ప్రయాణాలు భారతీయులు జరిపారు. కొంతమంది ఒకటి కన్నా ఎక్కువ కూడా జరపచ్చు. ఓవరాల్గా ఫారిన్ ట్రావెల్స్ 25 మిలియన్. ఇది 2019తో పోలిస్తే, ప్రీ పాండమిక్ ఇయర్తో పోలిస్తే 12% ఎక్కువ. దీనికి కారణం ఏంటి అంటే మిడిల్ క్లాస్ పెరుగుతుంది. మీకు మిడిల్ క్లాస్లో స్పెండింగ్ బిహేవియర్ మారుతుంది. ముఖ్యంగా యంగర్ జనరేషన్ ఒకప్పట్లాగా ఖర్చు తగ్గించుకోవాలి, సేవ్ చేయాలనే టెండెన్సీ కన్నా ఏ ఏజ్లో ఆ ఎంజాయ్మెంట్ ఉండాలి అనే ట్రెండ్ పెరుగుతుంది. అలాగే గ్లోబలైజేషన్ వల్ల, సోషల్ మీడియా కన్జంప్షన్ వల్ల, మీడియా బ్లిడ్జ్ పెరగడం వల్ల ప్రపంచం ఒక కుగ్రామం అయిపోతుంది. ఒకప్పుడు నువ్వు ఏదో పక్క స్టేట్కి వెళ్ళి టూరిస్ట్గా వెళ్ళేవారు. ఇప్పుడు మీరు గమనించండి,
ఒకప్పుడు గోవాకో ఊటీకో హనీమూన్కి వెళ్ళేవారు. ఇప్పుడు హనీమూన్ అంటే బాలీకి వెళ్తున్నారు. సో ట్రెండ్ మారిపోతుంది. చూసేద్దామని సింగపూర్, థాయిలాండ్కి వెళ్ళిపోతున్నారు, బ్యాంకాక్ వెళ్ళిపోతున్నారు. సో ఇలా మీకు ట్రెండ్ మారిపోయింది. ఒకప్పుడు చెన్నై, మద్రాసు, మ్యాక్సిమం అయితే బెంగళూరు, మద్రాసు దాటి పోయేవారు కాదు. కేరళకు పోయే వాళ్ళే చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. నార్త్ మ్యాక్సిమం కొంతమంది నార్త్కు పోయాలి. ఇప్పుడు ఫారిన్ టూర్కు పెరిగే వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. సో ఈ ట్రెండ్ పెరగడంతో పాటు గ్లోబల్ కల్చరల్ కనెక్టివిటీ కూడా పెరిగింది. అంటే ఇవాళ మనకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడండి, అమెరికాలో, సింగపూర్లో, యూరోప్, యూకేలో ఇలా చాలా కంట్రీస్లో ఇండియన్ ఫ్యామిలీస్ ఉంటాయి. 150 కంట్రీస్లో ఉన్నారేమో. నా యూట్యూబ్ ఛానల్ చూసేవారి ఎనాలిటిక్స్ చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. కొన్ని దేశాలు అయితే నేను కూడా పేర్లు వినలే. ఆ దేశాల్లో కూడా నా వ్యూవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మామూలు విషయం కాదు. సో కొన్ని కంట్రీస్ బహుశా 180, 190 దేశాలు ఉండొచ్చు, 170 దేశాలన్నా సబ్స్క్రైబర్లు ఉండొచ్చు. అంటే దీన్ని బట్టి భూమండలం పైన ప్రతి దేశంలో దాదాపు ప్రతి దేశంలో తెలుగు వాళ్ళే ఉన్నారు. ఇక భారతీయులు పక్క పెట్టండి. సో ఈ కల్చరల్ కనెక్టివిటీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫారిన్ ట్రావెల్ వెళ్ళాల్సిన వారు ఉన్నారు. ఒకప్పుడు అమెరికాలో 50s, 60s ఎవరో డాక్టర్లు వెళ్ళేవారు. ఈ సాఫ్ట్వేర్ బూమ్ తర్వాత ఇప్పుడు చాలామందికి కజిన్సో లేకుంటే మీకు పిల్లలు ఎవరో ఉంటున్నారు. సో అందువల్ల ఈ ట్రావెల్ బూమ్, ఫారిన్ ట్రావెల్ బూమ్ గణనీయంగా పెరిగింది. ఫారిన్ ట్రావెల్ బూమ్ పెరగడంతో యాంటీ ఇమిగ్రెంట్ టెండెన్సీస్, యాంటీ ఫారినర్ టెండెన్సీస్, యాంటీ టూరిస్ట్ టెండెన్సీస్, జినోఫోబిక్ అటాక్స్ అంటారు. అంటే విదేశీయుల పట్ల వ్యతిరేకత, ప్రపంచవ్యాప్తంగా ఫార్ రైట్ పాలిటిక్స్ పెరగడము, ఇప్పుడు మీకు వైట్ రేసిస్ట్ ట్రెండ్స్ పెరగడము, మీరు ఇజ్రాయెల్ నుంచి యూకే వరకు ఈ ఫార్ రేసిస్ట్ పార్టీస్ ఎప్పుడైతే పెరిగాయో వీటి ప్రెషర్ కూడా అక్కడ సొసైటీస్లో ఉన్నాయి. అందువల్ల ఫారినర్స్ను అంత స్వేచ్ఛగా అంత ఓపెన్గా యాక్సెప్ట్ చేస్తానికి రెడీగా లేరు. ఈ టెండెన్సీస్ బాగా పెరిగాయి. ఇది మొదటి కారణం. అంటే ఒకవైపు ట్రావెల్ బూమ్ పెరిగింది, దానితో పాటు ఫార్ రైట్ పాలిటిక్స్ పెరిగాయి, జినోఫోబిక్ సోషల్ ట్రెండ్స్ పెరిగాయి. రెండవది ఇండియన్ పాస్పోర్ట్కు ఉండేటువంటి వాల్యూ మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఇండియన్ పాస్పోర్ట్ల పైన గ్లోబల్ ఇండెక్స్ ప్రకారము మన దేశ పాస్పోర్ట్ ర్యాంక్ 85th ర్యాంక్. పాస్పోర్ట్ క్రెడిబిలిటీ అండ్ పాస్పోర్ట్ ఇంటెగ్రిటీ పైన. సో అంటే ఏదో కారణం విత్తే మన పాస్పోర్ట్ పైన ఆ విశ్వాసం. మీకు క్యూబా ర్యాంక్ 80, బుర్కినా ఫాసో అనేటువంటి కంట్రీ ఒక మిలిటరీ నేషన్, వాళ్ళ ర్యాంక్ కూడా 82 ఉంది. కారణం ఏంటంటే ఈ ఫేక్ డాక్యుమెంట్స్తో ట్రావెల్ చేసే వాళ్ళు మన దగ్గర పెరిగారు. మీకు ఉదాహరణకు మీకు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంతా ఫేక్ ట్రావెల్ డాక్యుమెంట్, అక్కడ పిల్లలు లేకపోయినా ఉన్నారని సృష్టించుకుంటారు. ఈవెన్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల మీద వెళ్ళేవారు ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఉన్నట్లు సృష్టిస్తారు, పేరోల్స్ కూడా సృష్టిస్తారు. సో చదువుకోవడానికి పోయే వాళ్ళు బ్యాంక్లో బ్యాలెన్స్ లేకపోయినా ఉన్నట్టు సృష్టిస్తారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ డాక్యుమెంట్స్ పైన నమ్మకం పోతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఫేక్ సృష్టిస్తున్నారు. సో ఈ సర్టిఫికెట్లు ఫేక్ సృష్టించే వరకు పాస్పోర్టే కాదు, ఒకటి పాస్పోర్ట్ ఇంటెగ్రిటీ పైన అనుమానం, రెండోది వీసా అప్లికేషన్లపై కూడా అనుమానం పెరుగుతుంది. సో పీపుల్ ఆర్ నాట్ బిలీవింగ్. ఇప్పుడు మనీ ఇంత మినిమం ఉండాలి అని ఉంటుంది, దానికి ఏజెన్సీలు వచ్చేసాయి, వడ్డీ తీసుకొని 3 నెలలు నీ అకౌంట్లో డబ్బులు వేసి 3 నెలల తర్వాత విత్డ్రా చేస్తూ ఉంటారు. అందువల్ల మనకు అమెరికా వెళ్ళిన వాళ్ళకు కూడా అక్కడ దాకా వెళ్ళిన ఎయిర్పోర్ట్ వెళ్ళాక మీ మనీ లేదు బ్యాంక్లో, మీరు ఎలా మిమ్మల్ని మీరు పోషించుకుంటారని రిటర్న్ పంపిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. సో అందువల్ల మీకు ఈ ట్రావెల్ వీసా కానీ పాస్పోర్ట్ కానీ ఈ ట్రావెల్ డాక్యుమెంట్స్ ఇంటెగ్రిటీ పైన ఎప్పుడైతే అనుమానాలు వస్తాయో నకశిక పర్యంతాన్ని చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకసారి ట్రెండ్ మొదలైతే మీరు గమనించండి, ఇండియన్స్ ఎక్కడైనా మీరు అమెరికాలో కానీ ఏ ఫారిన్ కంట్రీకి కానీ ఇమిగ్రేషన్ కౌంటర్కి వెళ్ళండి, ఇండియన్ అనుడితోనే మీ దగ్గర గోల్డ్ ఉందా అని అడుగుతారు. ఎందుకంటే ఇండియన్స్ అయితే గోల్డ్ కొనుక్కుంటారు, గోల్డ్ పట్టుకొని వస్తారు, లేదా గోల్డ్ తీసుకెళ్తారు, వాళ్ళ నమ్మకం. సో మనం అడిగేది మొదలు గోల్డ్ అడుగుతారు. సో అందువల్ల ఈ కారణాల రీత్యా ఒకసారి ఈ డాక్యుమెంట్ల పైన అనుమానాలు పెరిగాక చాలా నకశిక పర్యంతం దాన్ని పరిశీలిస్తుంటాయి. రెండవ కారణం. మూడో కారణం ఏంటంటే వరల్డ్ వైడ్గా కూడా ఈ
పాలసీస్ చాలా కాంప్లెక్స్గా మారుతున్నాయి, కఠినంగా మారుతున్నాయి. ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒకప్పుడు చాలా ఫ్రీగా అలౌ చేసేది, అలాంటిది ఇప్పుడు కండిషన్ పెడుతున్నాం. మీకు ట్రావెల్ డాక్యుమెంట్స్ ఏ ఉన్నాయి, మీరు అలాగే మీరు మీ బ్యాంకులో కనీసం ఒక 5,000 దుబాయ్ యూఏఈ కరెన్సీ ఉండాలి, రిటర్న్ టికెట్ కంపల్సరీ ఉండాలి, ఇలాంటి కండిషన్స్ పెడుతున్నారు. ఎందుకంటే అక్కడికి వచ్చాక ఇబ్బంది కాకూడదు అని. సో అందువల్ల కారణాలు ఏదైనా కానీ వివిధ రీజన్స్ వల్ల మోర్ అండ్ మోర్ ఇండియన్స్ అప్లికేషన్లు రిజెక్ట్ అవుతున్నాయి. ఇట్ డజంట్ ఆగర్ వెల్ ఫర్ ద కంట్రీ. ఒక సూపర్ పవర్ కావాలనుకునే దేశం, విశ్వగురు కావాలనుకునే దేశానికి ఈ ఇంత హయ్యర్ లెవెల్ ఆఫ్ వీసా రిజెక్షన్ రేట్ అన్యాక్సెప్టబుల్. అందువల్ల ప్రభుత్వాలు ఖచ్చితంగా మనకున్న ఎకనామిక్ లివరేజ్ ఉంది, మనకున్న జియోపొలిటికల్ ఇంపార్టెన్స్ ఉంది, వీటిని దృష్టిలో పెట్టుకొని వీ షుడ్ హ్యావ్ ఎ డిప్లొమాటిక్ అఫెన్సివ్. మన వీసా రిజెక్షన్ రేట్ తగ్గించే రీతిలో ఉండాలి. ఏవైనా ఫారిన్ కంట్రీస్ జెన్యూన్ కన్సర్న్స్ వ్యక్తం చేస్తే లెట్ us అడ్రస్ దట్ కన్సర్న్స్. ఒకప్పట్లాగా లేదు, ఇప్పుడు పాస్పోర్టు ఒకప్పట్లాగా లేదు. రిలేటివ్లీ పాస్పోర్ట్ చాలా వేగంగా వస్తుంది, ఈజీగా కూడా వస్తుంది. అదే సమయంలో ఈజీగా వచ్చే సమయంలో డాక్యుమెంటేషన్ కూడా ఒక ఛాలెంజ్గా ఉంటుంది. అందువల్ల లేటెస్ట్ టేక్ డిప్లొమాటిక్ మెజర్స్. ఇండియన్ సెల్ఫ్ ఎస్టీమ్కు రెస్పెక్ట్కి ఇది విఘాతం. అంటే ఇండియన్స్ వీసాలంటే రిజెక్ట్ చేయడం అనే వాతావరణం రాకూడదు.